హాయ్ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్టయితే, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే రాజైన దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో అంటున్నారు, నీవు దేవుని మందిరము కట్టించటంలో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. నీవు ఆయన యందు సంపూర్ణంగా ఆధారపడి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినట్టయితే దేవుడే నీకు బలం అనుగ్రహించి నీకు తోడుగా ఉండి ఆ మందిరం నిర్మాణ పనిని పూర్తి చేస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనలో కూడా చాలామంది ఏదైనా పని ప్రారంభించడానికి కానీ, అది ఉద్యోగమే కావచ్చు, లేకుంటే బిజినెస్సే కావచ్చు, అది మరి ఇంకేదైనా పని కావచ్చు, ఏదైనా ప్రారంభించడానికి ఎంతగానో భయపడే వారిగా ఉంటారని, నేను ప్రారంభిస్తే ఒకవేళ నేను విఫలమవుతానేమో, నష్టపోతానేమో అని చెప్పి అనుకునే వారిగా ఉంటారు. కానీ ఎవరైతే దేవుని యందు సంపూర్ణంగా ఆనుకొని ఆయన యందు విశ్వాసం ఉంచే వారిగా ఉంటారో, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను పాటించే వారిగా ఉంటారో, దేవుడు వారికి బలం అనుగ్రహించి వారిని అభివృద్ధి పరిచి వారు ఏదైతే పని ప్రారంభిస్తున్నారో అందులో దేవుడు వారికి తోడుగా ఉండి సఫలం చేసేవాడిగా ఉంటాడు. ప్రభువటి కృప అందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.